బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానం నాగిందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామంది సుప్రీంకోర్టు ధర్మాసనం. 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గికి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. దీంతో అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణలో స్పీకర్ను కోరింది సుప్రీం. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్. కేసు విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ పై అయితే ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కదా, మరి దీనికి సంబంధించి అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి వాసు? ప్రసన్న, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రధానంగా దానం నాగిదర్తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతో కలిపి వాళ్ళ అనర్హత పిటిషన్తో కలిపి సంబంధించి హైకోర్టు తెలిపింది. అయితే 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ యొక్క పిటిషన్ కాపీని అందజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంత సమయం కావాలో చెప్పాలని కూడా స్పీకర్ ను సుప్రీంకోర్టు కోరడం జరిగింది. అయితే తదుపరి విచారణ 10కి వాయిదా ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లకు సంబంధించినటువంటి కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పటి వరకు ఎలాంటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ జరిపినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క ఆదేశాలు జారీ చేస్తుంది. తదుపరి విచారణ ఎప్పటి వరకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. తదుపరి విచారణ. రైట్, థ్యాంక్ యూ వాసు.